హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేస్ ప్రాజెక్ట్ టీవీ. ఈరోజు మనతో పాటు ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తీసుకున్నాం. సార్ నమస్తే సార్. సార్ అయితే ఇప్పుడు రీసెంట్గా చాలా సెన్సేషనల్ అయింది కొండా సురేఖ గారు సమంత గురించి, అదేవిధంగా నాగార్జున గారి గురించి చేసిన కమెంట్స్. అంటే ఇప్పుడు వీటిలో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు నిజం లేదనేది పక్కన పెడితే అసలు అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? పబ్లిక్గా అంటే ఇప్పుడు గాసిప్గా ఒకరి చివరిలో ఒకరు చెప్పుకోవడం వేరు, ఒక పబ్లిక్గా మీడియా ముందు అట్లా చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? ఇప్పుడు నేను ఒకటే అంటున్నానండి, అది 100% ఆమె మాటలు ఆవేశంతో మాట్లాడినా, ఆలోచన లేకుండా మాట్లాడినా మనం పూర్తిగా ఖండిస్తున్నాం. ఒకటి, అలా మాట్లాడకూడదు, మీడియా ముందు మనం అలా మాట్లాడకూడదు, ఒక పేర్లు ఎత్తి ఇంకో కుటుంబం కోసం మాట్లాడకూడదు ఒకటి. రెండోది, ఆమె ఆవేశంలో మాట్లాడానని చెప్పారు. ఎంటైర్ ఇండస్ట్రీ మొత్తం టోటల్గా సపోర్ట్గా ఏకతాటి మీదకి వచ్చింది. యాక్చువల్గా అక్కడ ఇది పొలిటికల్గా వాళ్ళ కేటీఆర్ గారికి వాళ్ళ పొలిటికల్, ఇది మా సినిమాకి సంబంధం లేదు. కానీ అనుకోకుండా ఆమె ఈ సినిమాకి డైవర్ట్ అయిపోయింది కనుక పూర్తిగా తప్పు. అలా మాట్లాడకూడదు. మీకు ఏమైనా ఎవిడెన్స్ ఉన్నా, మీకు ఏమన్నా విచారణ జరిపించి వాళ్ళని యాక్షన్ తీసుకోండి ఎవరైనా ఉంటే తప్పు చేస్తే. ఇలాంటిది మీడియా ముందు మాట్లాడకూడదు ఒకటి. రెండో విషయం ఏముందంటే, హుందాతనంగా ఆమె క్షమాపణ చెప్పింది, హుందాతనంగా పీసీసీ అధ్యక్షుడు క్షమాపణ చెప్పారు. కనుక ఇక్కడతో ఇది ఇది వదిలేద్దామండి. ఎందుకంటే ఈజ్ అ పొలిటికల్ డ్రైవర్స్, అది పొలిటికల్ వాళ్ళది, ఇది ఇండస్ట్రీకి సంబంధం లేని విషయం. ఆ ఇండస్ట్రీకి సంబంధం లేని విషయం కొన్ని మాటలు వచ్చాయి కాబట్టి క్షమాపణ చెప్పారు కాబట్టి మనం హుందాతనంగా, వాళ్ళు ఏమైనా లీగల్గా నాగార్జున గారు వాళ్ళు చేసుకుంటే వాళ్ళు చూసుకుంటారండి, చట్టం దాని బంధాన్ని చేసేపోద్ది, మన సంబంధం లేని విషయం. ఇక్కడ అందరూ చెప్పారు కాబట్టి హుందాతనంగా ఇక్కడితో మనం ఇది ముగిద్దాం. అది నేనేమంటున్నానంటే, ఇండస్ట్రీ మొత్తం వచ్చింది, టోటల్గా ఇండస్ట్రీ మొత్తం ఏకతాటి మీదకి వచ్చింది. కానీ చాలా మంచి పరిణామం, సూపర్ పరిణామం. ఎందుకంటే మనం రేపు ఉదయం ఏమైనా ఎవరికైనా వస్తే కూడా ఇండస్ట్రీలో ఎలాగే ఉంటాం అన్న ఒక చూపించారు, అంటే నిదర్శనం చూపించారు. అయితే అలాంటిది మన ఆ ఏకతాటి మీదకి రావడంలో మనం ఇంతకుముందు ఎందుకు రాలేకపోయాం? మనకి ఇప్పుడే జనాలు అంతమంది మొత్తం ఎంటైర్ ఇండస్ట్రీ రావడం అనేది శుభపరిణామం. అయితే దాంట్లో నేను ఒక్కటి చిన్నది అడుగుతున్నానంటే, మనం ఇంతకుముందు ఆడవాళ్ళ మీద అసభ్యకరంగా, ఇంతకుముందు మనం డ్రగ్స్ మీద వాటి మీద వచ్చినప్పుడు, మన ఇండస్ట్రీ చులకన భావన చేసినప్పుడు ఆ రోజు వచ్చి ఉంటే బాగుండు. అలాగే మనకి రేణు దేశాయ్ గారు ఆమె కళ్ళంట నీరు పెట్టుకొని నన్ను ముగ్గురు పిల్లలని ఇష్టం వచ్చినట్టు మీరు ట్రోల్ చేయకండి, దయచేసి మీకు దండం పెడతాను, నేను పొలిటికల్ లీడర్ను కాను అని బాధపడుతున్నప్పుడు మీరు అందరం కలిపి ఒక ఇండస్ట్రీలో ఒక్కళ్ళని సపోర్ట్ చేస్తుంటే మనం బాగుండు. ఆ రోజు ఎవరమో చేయలే. ఆ రోజు మన నందమూరి తారక రామారావు గారి బిడ్డ, చంద్రబాబు నాయుడు గారి భార్య, అలాగే నందమూరి జూనియర్ ఎన్టీఆర్ గారి అత్త, బాలకృష్ణ గారి చెల్లెలు, అంత ఇండస్ట్రీతో అంత అవినాభావం సంబంధం భువనేశ్వరమ్మని అసభ్యంగా మాట్లాడదు. ఇండస్ట్రీలో మనం ఒక్కరం కూడా సమాధానం చెప్పలేకపోయాం ఒకటి. అలా కాకుండా మనం అంజలీదేవి గారు మెగాస్టార్ ముగ్గురు కొడుకుల్ని సినిమా ఇండస్ట్రీకి ఇచ్చి, మనవరాలను కూడా ఇండస్ట్రీకి ఇచ్చిన అంజలీదేవి గారిని పోసాని కృష్ణమూర్తి గారు మాట్లాడిన మాటలకి మనం ఒక్కరం కూడా ఇండస్ట్రీ నుంచి మాట్లాడలేకపోయాం. అంటే మనం ఇవన్నీ కూడా చులకన భావం తీసుకున్నారు. అలాగే మొత్తం టోటల్గా డ్రగ్స్ టైం అప్పుడు అంతమంది ఆడపిల్లల్ని సినిమా లైన్ కట్టినట్టు కట్టించి మళ్ళీ తర్వాత క్లీన్ చీట్ ఇచ్చి, అది ఇప్పటికీ కూడా ఏం జరిగిందో తెలియని పరిస్థితి తీసుకొస్తాం. ఆ రోజు కూడా మనం ఎవరో ఖండించలేకపోవడం వల్ల అదంతా ఇండస్ట్రీ చులకన భావన అయింది. అంటే ఇండస్ట్రీలో మనం ఏం చేసినా, ఏం మాట్లాడినా ఎవరు మాట్లాడరు అన్న ఒక దాని మీద వచ్చింది. ఇప్పుడు కూడా ఏంటంటే, ఒక ఆడబిడ్డ బీసీ మహిళ మాట్లాడిన తప్పో రైటో, ఆమె తప్పు మాట్లాడి ఉంటే 100% తప్పే, కానీ తప్పు మాట్లాడింది. కానీ ఆ విషయంలో మీరు అందరూ వచ్చారు, సంతోషం. రేపు ఫర్దర్గా కూడా ఇలాగే ఎవరి మీద ఇండస్ట్రీలో పెద్దవాడ, చిన్నవాళ్ళ, గొప్పవాళ్ళ, పేదవాళ్ళ చూడకండి. ఆడబిడ్డే. మనం అందరం కూడా మన ఏకతాటి మీద వస్తే మన ఇండస్ట్రీ అనేది ఒక బలం ఉంటుంది. మనకు అసోసియేషన్లు ఇవన్నీ ఉన్నాయి. దయచేసి మనం అర్థం చేసుకోవాలి. మనం ఈ విషయంలో సక్సెస్ అయ్యాం, అందరం కూడా ఇక్కడ నుంచి రివేట్ చేసి ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు రాలేదు అని ఒక బాధ మాత్రం ఉంది. ఎందుకంటే చాలా మన జానీ మాస్టర్ విషయంలో, జానీ మాస్టర్కి అన్యాయం జరుగుతుంది, ఇండస్ట్రీ ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఇండస్ట్రీలో తప్పుదో పడుతుంది, ఇండస్ట్రీ మొత్తం టోటల్గా ప్రతి ఒక్కరు చులకన భావన అయిపోయింది. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు ఆడపిల్లల్ని ఇదేనమ్మా ఇలాగైనా అంటారు నేను చెప్తూనే వచ్చా. ఇది అలా జరుగుతుంది. ఆ జరిగిన పరిణామాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. డ్యామేజ్ కంట్రోల్ని మనం కాపాడటానికి అందరం వచ్చాం కాబట్టి, ఈరోజు నిలబడ్డారు కాబట్టి సంతోషం, మనం ఆహ్వానించదగ్గ విషయం. కనుక దయచేసి ఇండస్ట్రీలో అందరూ కూడా అది పొలిటికల్గా వాళ్ళు చూసుకుంటారు, కేటీఆర్ గారు వాళ్ళు చూసుకుంటారు కాబట్టి నేను ఇది ఇక్కడితో ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.